దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు చెరో ₹3 పెరిగాయి. హైదరాబాద్లో లీటర్కు ₹3 పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు పెరిగిన ఇంధన ధరలు మరింత భారం పెంచుతాయంటున్నారు ప్రజలు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. దేశవ్యాప్తంగా అయితే పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ధరలు ₹3 చొప్పున ఈ రోజు నుంచి పెంచడం జరిగింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకులలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలపైన దాదాపు ₹3 ధర పెంచుతూ అయితే ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కారణంగా అయితే ఈ ముడి చమురు అంటే ఆయిల్కి సంబంధించినటువంటి ధరలకు అయితే పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దాదాపు వీటన్నిటినీ కూడా అంటే ఈ పెరిగిన ధరలతోటి కామన్ పబ్లిక్ చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నారు. చాలా రోజుల నుంచి ఇజ్రాయెల్కి సంబంధించి ఈ ముడిచరుకులు ఎక్కడైతే ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నటువంటి దేశాలలో యుద్ధం నెలకొన్న పరిస్థితుల్లో నేపథ్యంలో అయితే ఈ ధరలకు సంబంధించి పెరుగుతాయని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా మన దేశంలో కావాల్సినటువంటి నిల్వలు అయితే ఉన్నాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఇన్ని రోజుల వరకు అయితే అటు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి సిచ్యువేషన్ను మనం చూసాము. అయితే ఎట్టకేలకు తప్పని పరిస్థితుల్లో అయితే ఈ మధ్య కాలంలో ఈ బ్యారెల్కి సంబంధించినటువంటి ధరలు పెరగడంతో అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు ఆయిల్కి సప్లై చేసేటటువంటి సంస్థలన్నీ కూడా ఈ పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెంచుతూ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పెంచినటువంటి ధరలన్నీ కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడం జరిగింది. అయితే ప్రజెంట్ మన హైదరాబాద్లో అయితే ₹3 చొప్పున పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెంచుతూ అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నిత్యం వినియోగించేటటువంటి వినియోగదారులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే కేవలం ఈ పెట్రోల్ డీజిల్ పెంచి ఉన్నటువంటి ధరల కారణంగా రేపటి రోజున దీని ఎఫెక్ట్ నిత్యావసరాల సరుకుల మీద కూడా పడే ప్రభావం ఉంటుంది కనుక పబ్లిక్ కూడా చాలా పెద్ద ఎత్తున అయితే అంటే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఈ రోజటి నిర్ణయాన్ని ధరల పెంపు నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అంటే గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ప్రచారంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పడంతో అయితే చాలామంది పబ్లిక్ ముందుగానే అంటే నిన్నటి వరకే చాలామంది పబ్లిక్ పెట్రోల్ బంకులకు వచ్చి పెట్రోల్ పోయించుకొని పోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అసలు బంకులకు పబ్లిక్ నుంచి ఎట్లా ఉంది అనేటటువంటి రెస్పాన్స్ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు బంక్ అంతా కూడా చాలా వెహికల్స్ అనేటటువంటి చాలా తక్కువగా ఉన్నాయి. రెగ్యులర్గా అయితే ఈ బంక్లో రష్ ఉంటుంది. ఎందుకు ఇదంతా ఇప్పుడు ఎప్పటి నుంచి ఇట్లా ఉంది పరిస్థితి? ఇది 3 రోజుల నుంచి పబ్లిక్ తెలిసినట్టున్నది. దాని గురించి 3 రోజుల నుంచి బాగానే రష్ ఉంటున్నది. ఈరోజు అయితే ఏం లేదు గిరా. నిన్న పెట్రోల్ మీద రేట్ ఎంత ఉండే, డీజిల్ మీద రేట్ ఎంత ఉండే, ఈరోజు ఎంతకు పెరిగింది? నిన్న వచ్చేసి పెట్రోల్ 107.45 పైసా ఉండే, డీజిల్ వచ్చేసి 95.69. ఇప్పుడు వచ్చి డీజిల్ వచ్చేసి 98.96 పైసా. పెట్రోల్ వచ్చి 110.84 పైసా. 84 పైసా. పబ్లిక్ ఏమంటా ఉన్నారు? रेट बढ़ गया, सब चीज़ बढ़ रहा, मगर गरीब लेबर का रेट नहीं बढ़ रहा. ये पैसे वाले लूट रहे. बस ये पॉलिसी जितना पढ़ ले लिख रहे ना, किताब ऐसी जाके यूं होते जा रही. गरीब को सताना, गरीब को स्टिक करना, गरीब का मार्जिन जो है कम कर देना, ऐसा चल रहा साहब. क्या करते, मगर ऊपर वाला संभाल रहा हमारे को. ये लोग नहीं संभाल सकते हमारे को. डीजल महंगा कर दे रहे हैं, पेट्रोल महंगा कर दे रहे हैं, हर चीज़ से रेट बढ़ा तो कैसा हुकूमत क्या कर रही है? हुकूमत नहीं बढ़ा, सैलरी कुछ भी नहीं है, कमाई कुछ भी नहीं है, खर्चे बढ़ते जा रहे हैं. हर चीज़ें पेट्रोल पे, डीजल पे, गैस पे, हर चीज़ रेट बढ़ा दी है. हुकूमत क्या कर रही फिर? वजन डाल दे रही है, आम आदमी पर डाल दे रही है. जो मेहनत करें उन पर डाल दे रहे, बोझ डाल दे रहे हैं बर्खास्त. मुश्किल होगा, कमाई नहीं है, खर्चे नहीं है, बच्चों को कैसा पालेंगे, कैसा बड़े करेंगे, स्कूल में कैसा पढ़ाएंगे? కరెక్టే, మరి ఇవ్వవరకు తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 1,00,000 పెట్టి కొన్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలంటే కరెక్టే, బాగానే ఉంది వాళ్ళు చెప్పింది. మరి దీన్ని ఏం చేయాలి? ఎవరు కొంటాడు? ఇది ఎవరు కొన్నారు కదా. అది కాదు ప్రత్యామ్నాయ మార్గం వేరేది ఏమైనా ప్రభుత్వం ఆలోచించాలి. చాలా అంటే చాలా సఫర్ అవుతుంది. ఎందుకంటే డీజిల్ పెట్రోల్ మీద పెరిగిందంటే అన్నీ పెరిగినట్టే, నిత్యావసర సరుకులు. చూస్తున్నాం కదా, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో అయితే ఈ ఎఫెక్ట్ నిత్యావసర సరుకుల ధరలపైన కూడా ఉంటుంది. పబ్లిక్ అయితే
చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఈ పెట్రోల్ డీజిల్ కారణంగా అయితే మిగిలినటువంటి రెగ్యులర్ యూజ్ చేసేటటువంటి వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి, చాలా ఇబ్బందులు ఎదురుతాయి అనేటటువంటి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకొని అంటే ఆల్టర్నేట్ ఏదన్నా ఇంకా ధరలు తగ్గే విధంగా అయితే ఏమైనా మార్గాలు ఉంటే వాటిపైన దృష్టి పెట్టాలని కూడా నిత్య పెట్రోల్ డీజిల్ వినియోగించేటటువంటి కస్టమర్స్ అయితే చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో దీనికి సంబంధించినటువంటి పబ్లిక్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని అయితే కోరుతా ఉన్నారు. కెమెరామెన్ శ్యామ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.